అందరికీ నమస్తే, వణక్కం అండ్ వెల్కమ్ టు రూపాస్ క్రేజీ క్రియేషన్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? బీరకాయతో ఏదైనా చేయమంటే ముందుగా మీకు ఏం గుర్తొస్తుంది? బీరకాయ కారం కూర, బీరకాయ శనగపప్పు, లేదంటే బీరకాయ పచ్చడి, అంతేనా? సో అందుకే ఒక డిఫరెంట్ ఐడియాతో మీకు ఒక రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో బీరకాయని కొత్తగా ప్రజెంట్ చేస్తున్నాను. అదేమిటో తెలుసుకోవాలనుందా? అదే ఇవాళ మన స్పెషల్ రెసిపీ బీరకాయ బటర్ మసాలా. ఈ కర్రీతో మీరు కనీసం 5 నుంచి 6 చపాతీలు ఈజీగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుందండి ఇది. ఎప్పట్లాగా కాకుండా ఈసారి ఇలా కొత్తగా చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సరే అయితే అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక పెద్ద బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి. 4 టమాటాలని కట్ చేసి ప్యూరీ చేసుకోండి. అండ్ ముందుగా నానబెట్టుకున్న 10 జీడిపప్పు పలుకులు అండ్ 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజల్ని కూడా మెత్తగా పేస్ట్ చేసుకుని పెట్టుకోండి. ఇవే మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన రెసిపీకి. ముందుగా పాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ వేసుకుని వేడి చేయండి. నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను, హెల్త్కి మంచిదని. మోస్ట్లీ నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. సో మీరు ఇది కాకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్ ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది వేడయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు పావు చెంచా సాల్ట్ వేసుకుని కలుపుకుని మీడియం ఫ్లేమ్లో బీరకాయ ముక్కల్ని 5 to 10 మినిట్స్ పాటు 50% వరకు కుక్ చేయండి. కలుపుకుంటూ కుక్ చేసుకోండి, లేదంటే బీరకాయ ముక్కలు పాన్కి స్టిక్ అయిపోతాయి. ఇప్పుడు మన బీరకాయ ముక్కలు కుక్ అయిపోయాయి, వీటిని పక్కకి తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు అదే పాన్లో 2 టేబుల్ స్పూన్స్ బటర్ వేసి కరగనివ్వండి. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి మంచి వాసన వచ్చేదాకా ఫ్రై చేయండి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి మంచి కలర్ వచ్చేసింది. ఇప్పుడు ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకుని బాగా కలుపుకుని 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూస్తున్నారుగా మన టమాటో ప్యూరీ ఉడికి పట్టేసింది. ఇది ఉడుకు పట్టి దగ్గర పడుతుంది. ఇది దగ్గర పడిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకుని 1 మినిట్ పాటు కుక్ చేయండి. 1 మినిట్ తర్వాత చూడండి దీని కలర్ ఎంత బాగుందో. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న కాజు పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకుని మరో 10 మినిట్స్ పాటు ఉడికించండి. ఇది బాగా ఉడికి దగ్గర పడింది అండ్ ఆయిల్ సెపరేట్ అవుతుంది. అండ్ మీరు చూస్తున్నారు పాన్ నుంచి కూడా సెపరేట్ అవుతుంది కదా. సో ఈ టైంలో 1 కప్ వాటర్ పోసుకుని కలుపుకోండి. నేను ఇక్కడ కాజు పేస్ట్ చేసుకున్నాక ఆ జార్లోనే వాటర్ పోసి ఆ వాటర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. బీరకాయ ఉడికిందో లేదో కూడా ఒక స్పూన్తో ఒక ముక్కను తీసి చెక్ చేసుకుంటూ ఉండండి. వీడియోలో చూస్తున్న విధంగా కర్రీ నుంచి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోండి. అంతేనండి, మన బీరకాయ బటర్ మసాలా రెడీ. ఎంతో కలర్ఫుల్గా మౌత్ వాటరింగ్గా ఉంది కదా మీకు.
రిచ్ గ్రేవీతో మంచి ఫ్లేవర్స్తో అద్భుతంగా ఉంటుంది దీని రుచి. ఎప్పుడైనా మీ ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఇలా బీరకాయతో రెస్టారెంట్ టేస్ట్తో ఈ కర్రీని చేసి పెట్టండి. మంచి మార్క్స్ని కూడా కొట్టేయండి. ఎప్పుడు రొటీన్గా పన్నీర్తోనే బటర్ మసాలా కాకుండా ఇలా అప్పుడప్పుడు బీరకాయతో కూడా బటర్ మసాలా ట్రై చేసుకుంటూ ఉండండి. డిఫరెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. రోటీస్కి పర్ఫెక్ట్ కర్రీ అని చెప్పచ్చండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే మీరు నా వీడియోస్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.